గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుంచి 53వ అధ్యాయము 12వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయమును పడియును, అతడు గనుడై ప్రశంసలు అందుకొనును. జనసమూహములో అతడిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపం కాల్చి ఉన్నందున నరులు వలె కనిపింపడాయను. కానీ ఇప్పుడు బహుజాతులు అతన్ని కాంచి విస్మయం పొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కనీవిని ఎరగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, అతడు ఎండిన నేలలో ఏరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. మనలను ఆకర్షించు ప్రజలు అతనిని అయిన వాడు లేదు. నలిగిపోయేను. అతడు అనుభవించిన ప్రభు మౌనముగా నుండి అతన్ని బాధపడుతూ తన విజ్ఞాపనం చేసెను. కనుక నేను అతనిని గొప్పవాణ్ణి చేయదును, అతడు గనులలో మొక్కడుగా గణింపబడెను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభు నేను నీకు శ్రద్ధ వేస్తున్నాను. నా శత్రువులు నన్ను గేలి చేయకుందురు గాక. నీవు నీతిమంతుడు గనుక నన్ను కాపాడము.
నన్ను నేను నీ చేతులకి అర్పించుకొనిచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి, నీవు నమ్మదగిన దేవుడవు. అందరూ తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. శత్రువులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, ఇరుగు పొరుగు వారు నన్ను యావగించుకొనిచున్నారు. పరిస్థితులు నన్ను చూచి బెదిరిపోవచ్చున్నారు. వీధులలో నాకు ఎదురుపడి వారు నన్ను గాంచి గబగబా దాటిపోతున్నారు. ప్రజలు నన్ను చచ్చిన వారి వల్లే మర్చిపోయి పనికిరాని మూడల పడవేసిన వస్తువు వంటి వారినేటివి. అందరూ తండ్రి, ఆత్మను అప్పగిస్తున్నాను. చల్లని చూపున చూడము, నీ కరుణతో నన్ను కాపాడము. ప్రభువును నమ్మిన వారందరూ ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండును. సంగీతం పెట్టకూడదు చెప్పి సంగీతం వద్దు మ్యూజిక్ మ్యూజిక్
పని తీర్చట కన్నా విధేయతే మేలు అని దేవుడు పూర్వవేదంలోనే చెప్పాడు. క్రీస్తు తాను దైవపుత్రుడై కూడా మానవ బలహీనతతో పాదస్థుడై మానవ మూలముగా విధేయతను అలవాటు చేసుకుని ఉన్నాడు. తండ్రి అభిష్టము ప్రకారం చివరకు తనను తానే శిలువపై బలిగా అర్పించుకున్నాడు. ఇది మన రక్షణ కార్యం. ఈ రక్షణ మనం పొందాలంటే క్రీస్తులో దేవునికి విధేయమై జీవించాలి. ఆయన విధేయతతో తనను అప్పగించుట ద్వారా శాశ్వత రక్షణకు మూలమాయను. రెండవ పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. రెండవ పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మరియు 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొను విశ్వాసమునందు దృఢముగా నిలిచి ఉండుము. మన బలహీనతను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధి అగు దేవుని సింహాసనమును సమీపిద్దుము. అచట మనము కృపను పొంది అవసరమునకు అందుకొనగల అనుగ్రహమును కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. ఇది ఏలిన వారి వాకు. నేను మరువను దేవా, నేను విడువను దేవా, దేవాని నాట్యము నా
క్రీస్తుని హింస చాలా క్రూరంగా జరిగింది. అందుచేత ఆయన పాటల చరిత్ర చదివేటప్పుడు మనకెంతో దిగులు, దుఃఖము కలుగుతుంది. ఇది సహజమే. కానీ ఆయన శ్రమ వల్ల విజయము చేకూరిందని మాత్రము మరువరాదు. క్రీస్తు అవమానకరమైన శిలువను మోసి దాని మూలముగానే సాతానును ఓడించారు. శిలువ పైకెత్తబడిన దాన్ని తన విజయ సింహాసనముగా మార్చుకున్నాడు. కనుక పరలోక పూర్వక వాసులైన ఆయన వద్దకు ఆకర్షింపబడి ఆయన ముందర మోకాళ్ళు వంచి ఈ విధముగా ఆయన సర్వ జగత్తుకు రాజయ్యారు. సైనికులు ఆయనకు ధరింపజేసిన మల్ల కిరీటము, వస్త్రము, వారు చేసిన కపట ఆరాధన ఆయన రాజు అన్న అంశాన్ని బలపరిచాయి. శిలువపై ప్రేరాడు క్రీస్తు అర్చకుడు అర్పణము. బలి అర్పించింది ఆయనే, బలిలో అర్పణం ఆయనే. ఇది విమోచన కారణం. ఆయన యాచక వృత్తి. క్రీస్తు శిలువపై నుండి తన ఆత్మను ఇచ్చివేశాడు. దాన్ని తన శ్రీసభకు అర్పించాడు. ఈ విధముగా తన శిలువ నుండి శ్రీసభ పుట్టింది. శిలువ ద్వారా జీవము పోసుకున్నది. అందరూ లేచి నిలబడదాం. ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము 18వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుంచి 19వ అధ్యాయము 42వ వచనము వరకు. యోహాను సువార్తలోని 18వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1 నుంచి 19వ అధ్యాయము 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో కేద్రోను వాగు దానికి వెళ్ళాడు. అక్కడ ఒక తోడు ఉండేది. ఆయన తన శిష్యులతో కలిసి అందులో ప్రవేశించాడు. యేసు తరచుగా తన శిష్యులతో అతనికి వెళ్తుండే. కనుక ఆయనను అప్పగింపనున్న యోధాకు ఆ స్థానం తెలిసి ఉన్నాను. యోగా సైనికులను, ప్రధానార్చకులను, పరిచయులు పండుగలను వెంట పెట్టుకుని ఆ తోటలోకి వచ్చారు. వారు దిగులు, కాగడాలు, ఆయుధాలను తీసుకొని వచ్చేది. అప్పుడు యేసు తనకు సంభవించాలని ఎరిగి ముందుకు వచ్చి, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాను. అని వారు సమాధానం ఇచ్చి, నేనే ఆయనను అని యేసు వారితో చెప్పారు. గురువులు వారితో ఉండేది. యేసు నేనే ఆయనను అని చెప్పగానే వారు నడుములు తగ్గి నేల మీద పడిపోయి ఆయన మరలా మీరు ఎవరిని వెతుకుచున్నారు అని ప్రశ్నించాను. అందుకు వారు అని పలికి, నేనే ఆయనను అని మీతో చెప్పి తిని అని యేసు, కనుక మీరు నన్ను వెతుకుచున్నచో వీరిని పోనిండు అని యేసు తిరిగి చెప్పాను.
నీవు నా కోసం వారిలో ఒకనైనాను నేను పోగొట్టుకున్న లేదు అను వాక్యము నెరవేరుటకు ఇట్లు చెప్పాను. సీమోను పేతురు తన యొద్దనున్న కత్తితో ప్రధానాత్మకని సేవకుని కుడి చేయుటగా అడిగాడు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము, తండ్రి నాకిచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా ఆయనను. అప్పుడు సైనికులు, సేనాధిపతి, యూదుల బంధువులు యేసును పట్టుకొని బంధించి అన్నాయకులు తీసుకొని పోయి, ఆ సంవత్సరము ప్రధాన యాజకుడు కైఫాకు అతడు నాను. ఈ కైఫ ప్రజలందరి వరకు ఒకరు మరణించడం లేదు అని యూదులకు సలహా ఇచ్చిన వాడు. సీమోను పేతురును మరొక శిష్యులకు యేసు వెంట వెళ్ళి, ఈ శిష్యులకు ప్రధానార్చకునితో పరిచయం ఉండొచ్చే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ముగిటలోకి వెళ్ళాడు. కానీ పేతురు గొడవ వెలువడనే కుంగిపోయి ఉన్నాడు. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయం ఉన్న శిష్యుడు వచ్చి ద్వారపాలకునితో చెప్పి పేతురు లోపలికి తీసుకొని వెళ్ళాను. ఆ ద్వారపాలకుడు పేతురుతో, నీవు ఆ వర్ష శిష్యులతో ఒకడు కాదా అని అడిగాను. కాదు, నేను కాదు అని పేతురు పలికాడు. చలిగా ఉన్నందున బంధువులు, సేవకులు మంట వేసి చలి కాల్చుకుంటుంది. పేతురును వారితో కలిసి చలి కాల్చుకుంటున్నాడు. ప్రధానార్చకుడు యేసు శిష్యులను పిలిచి ఆయన బోధన గురించి ఆయన ప్రశ్నింప, నేను అందరి ఎదుట బహిరంగముగా మాట్లాడి తిని యూదులందరూ సమావేశములు ప్రార్థనా మందిరములలో దేవాలయములలోనూ బోధించి తిని, కానీ రహస్యముగా నేనేమీ చెప్పలేదు. నీవు నన్ను అడుగుట ఎందుకు? నేను వారికి ఏమి బోధించుతున్నావు? వినిన వారిని అడుగుమో, నేను ఏమి చెప్పినది వారు ఎరుగరు అని యేసు పలికాడు. యేసు ఇట్లు పలక దగ్గర నిలిచిన ఒక బంధువులు ఆయనను తమ్మపై కొట్టి, ప్రధాన యాజకులకు యుద్ధ సమాధి నిలుచుటకు నీకేమిటి సాహసము అనేను. అప్పుడు యేసు, నేను పలికినది తప్పుబైనచో అది నిరూపించుము, కానీ నేను పలికినది సరి అయినచో ఏలా నన్ను కొట్టెదవు అనేను. పెరుమలై అన్న యేసు బంధనంతో ప్రధానార్చకుడు కైఫాను పంపాడు. సీమోను పేతురు ఇంకనూ అతడిని చలి కాల్చుకొనుచున్నాడు. అతడున్న వాడు అతనిని చూసి, నీవు ఆయన శిష్యులలో ఒకడు కావా అని అడిగేది నేను కాదు అని చెప్పాను. పేతురు చెవి తెగనరికి వారి బంధువులు ప్రధానార్చకుని సేవకులను ఆయన ఒకడు. నీవు తోపులో ఆయనతో ఉండగా నేను చూడలేదా అని పేతురు అడిగాను. పేతురు నేను ఎరగను అను వంకెను. వెంటనే కోడి కూర్చెను. అప్పుడు యేసును కైఫాసు నుండి అధిపతి మందిరంలోకి తీసుకొని పోయి, అది తెల్లవారుజాము పాస్కా భుజించుటకై అంటు పడకుటకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. పిలాతు వెలుపలనున్న వారి ఎద్దకు వచ్చి, నేనెవరిపై మీరందరినీ తీసుకొని వచ్చింది అని అడిగాను. ఇతడు నేరం చేసిన వాడు కావచ్చు, మేము ఇతనిని మీ చేతికి అప్పగించిన వారేమో కాము అని వారు పలికిరి. అందుకు పిలాతు, మీరే ఇతన్ని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారం విచారింపుడు అనేను. ఎవరికి మరణదండన విధించే అధికారం నాకు లేదు అని యూదులు చెప్పిరి. యేసు తాను ఇంటి మరణం పొందబోతున్నాడో సూచించి చెప్పిన మాట ఇంట్లో నెరవేరు. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరిగి ప్రశ్న వేశాను. అందుకు పిలాతు, నేను యూదుల వైపులు వచ్చున్నావా? నీ ప్రజలే ప్రధానలే నేను నా చేతికి అప్పగించింది నేనేమి చేస్తుంది అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానం ఇచ్చాను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుతున్నావు. నేను సత్యములకు సాక్ష్యం ఇచ్చుటకు ఈరోజు జన్మించుతని
ఇందుకొరకే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. సత్యమనగానేమి అని పిలాతు ఆయనను అడిగాడు. పిలాతు ఇట్లా అడిగి మరలా యూదుల వద్దకు వెళ్ళి వారితో ఇట్లనెను, నాకు ఆయనలో ఏ దోషము కల్పించలేదు. పాస్కా పండుగ సందర్భంగా నేను ఒక బందీని విడుదల చేయు ఆచార్యం ఉన్నది కదా, యూదుల రాజును విడుదల చేయనుండవా? ఆయనను వారు మరలా కేకలు వేయించి ఇతనిని బందిపోతుందా. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించాను. సైనికులు ముళ్ళ కిరీటమును అంది దాన్ని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊట వస్త్రములను తొడిగి పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా మీకు శుభము అని నమస్కరించి ఆయన చంపమై కొట్టి పిలాతు మరలా బయటకు వెళ్లి ప్రజలతో, ఇదిగో ఈమెలో నాకు ఏ దోషము కల్పించలేదని మీరు తెలుసుకున్నటకు నేను మీ ఎదుటకు మీరನ್ನು తీసుకుని వచ్చున్నాను అని చెప్పాను. అప్పుడు యేసు ముళ్ళ కిరీటము ఊట వస్త్రము ధరించిన వాడై బయటకు వచ్చాను. ఇదిగో ఆయన చూడు అని పిలాతు అనెను. ప్రధానార్చకులను బంధువులను ఆయనను చూసినాకనే వారిని సిలువ వేడు అని కేకలు వేసింది. ఆయన యందు నాకు ఏ దోషము కల్పించలేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేడు అని పిలాతు చెప్పాను. అప్పుడు యూదులు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనిచున్నాడు కనుక మా చట్ట ప్రకారం ఇతని చావలసిందే అనేది. అది విని పిలాతు ఇంకనో ఎక్కువ భయపడి మరలా మందిరంలోకి వెళ్లి యేసును నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని ప్రశ్నించెను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నీవెరుగువా ఆయనను. అందుకు యేసు పై నుండి నీకు అధికారము ఇయ్యబడిన యెడల నీకు నాపై ఏమాత్రము అధికారము ఉండేది కాదు. అందుచే నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపము కట్టుకొనిచున్నాడు అని కలిగాను. అంతటా పిలాతు ఆయనను విడిచిపెట్టడానికి మరీ ఎక్కువగా ప్రయత్నింపసాగాడు. కానీ యూదులు ఇతన్ని విడిచిపెట్టచ్చు, ఇవి చక్రవర్తి విధులో కావు, తను తాను రాజుని చెప్పుకున్నవాడు చక్రవర్తికి విరోధి అని కేకలు వేసి పిలాతు ఈ మాటలు విని యేసును ఎప్పుడైతే తీసుకొని వచ్చి రాజు వచ్చిన స్థలమందు న్యాయపీఠమై కూర్చుండెను. దాన్ని హిబ్రూ భాషలో గబ్బతా అందురు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయం. పిలాతు యూదులతో ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని చంపివేయుడు, ఇతన్ని సిలువ వేయుడు అని కేకలు పెట్టి పిలాతు వారితో నేను మీ రాజును సిలువ వేయుదుగా అనెను. అందుకు ప్రధానార్చకులు కైసారు తప్ప మాకు ఏదొక రాజు లేడు అని పలికిరి. అప్పుడు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పగించారు. అంతటా వారు యేసును తీసుకొని వెళ్ళి యేసు తన శిలువను మోసుకొని సభాంగణకు స్థలములకు వెళ్ళాను. దాని హిబ్రూ భాషలో గొల్గొతా అంటారు. అక్కడ వారు యేసును శిలువపై కొట్టింది. ఆయనకు ఇరువైపులా మరి ఇద్దరిని అంటే శిలువపై కొట్టింది. నజరేయుడకు యేసు యూదుల రాజు అని రాసి పిలాతు ఆయన శిలువపై పెట్టించారు. యేసు శిలువ వేసిన స్థలము నగరములకు దగ్గరగా ఉండటంటే యూదులు అనేకులు దానిని చదివి అది హిబ్రూ, లతీను, గ్రీకు భాషలో రాయబడింది. అంతటా యూదులు ప్రధానార్చకులు పిలాతుతో యూదుల రాజా నీవు రాయకుము, నేను యూదుల రాజానని అతను చెప్పును అని రాయము అని. అందుకు పిలాతు నేను రాకునేమి రాకుని అంతే అని. యేసును శిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములు చేసి తలకొక భాగము తీసుకొని వారు అన్ని సైతం అట్టే చేసుకొని అది పుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చెప్పవద్దు, ఇది ఎవరికి వచ్చినో అదృప్ సీట్లు వేసుకుందాము అని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు తమలో నా వస్త్రము పంచుకొని అంగీకరణకు అదృష్టపు చీట్లు వేసుకొని ఆ లేఖను నెరవేరినట్టు ఇది జరిగింది. వారు అర్థమే చేసి యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆయన సోదరియు క్లోపా భార్యకు మరియమ్మయు మగ్దల మరియమ్మ నిలవబడి ఉంది.
తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్లు యేసు తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఆయన ఆ తర్వాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి. ఆయన శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. విధవ యేసు అంతయు సమాప్తమైనది అని గ్రహించి, నాకు దాహమగుచున్నది ఆయన లేఖనమును ఇంట్లో నెరవేరు. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండేను. వారు నీటి పాచిని ఆ రసములో నుంచి దాన్ని ఇసోపు పొలకు తగిలించి ఆయనకు అందించి, యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అని తలవంచి ప్రాణము విడిచాడు. అందరూ మోకరించి అందరూ నిల్చోండి. అది పాస్కా పండుగ సిద్ధపడు దినము. అందుకే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము. ఆనాడు దేహములను శిలువ మీద ఉండరాదు. వాళ్ళు ఎగబట్టి వారిని తీసివేసుకు అనుమతించు అని కోరేది. సైనికులు వెళ్లి యేసుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరి కాళ్ళను వెలుగొట్టి వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటాన్ని చూసి ఆయన కాళ్ళు వెలుగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఆయన పక్కన పళ్ళెంతో పొడిచాడు. వెంటనే రక్తము నీరు స్రవించాడు. అది చూసిన వాడు దేవుడి గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పినది వాస్తవం. మీరు విశ్వసించుటకు అతడు సత్యం చెప్పుచున్నాడని అతడు ఎరుడు. ఆయన యువకులలో ఒకటైనా వెలుగొట్టబడదు అన్న లేఖనము ఇంట్లో నెరవేరు. వారు తాము పొడిచిన వారిని యొక్క వీక్షించరు అను మరింత లేఖనము ఇంట్లో నెరవేరు. పిమ్మట అరిమతి యోసేపు పిలాతునకు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీయకూడదు. యూదుల భయము వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండేది. పిలాతు అనుమతి నొసగా అతను వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయాడు. మొదట యేసు రాత్రి వేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేల పరిమళ ద్రవ్యమును అత్తరుని తీసుకొని వచ్చాను. వారు యేసు భౌతిక దేహమును తీసుకొని యూదుల భూతాత్మ సాంప్రదాయానుసారము దానికి పరిమళ ద్రవ్యములు పూసి నారవస్త్రముతో చుట్టిరి. యేసు శిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవరునూ ఎప్పుడు చేయబడిన ఒకరు సమాధి ఉండేది. అది విశ్రాంతి దినములకు యూదులు సిద్ధపడు దినముల చేతను ఆ సమాధి సమీపంలో ఉండడం చేతను వారు యేసు అందించిరి. ఇది క్రీస్తు సువిశేషము. అందరం తరలించి మన రక్షణ కొరకు మనలను పాపము నుండి, శాపము నుండి, సైతాను బంధకాల నుండి విడుదల చేయడం కొరకు మహాదేవుడే, మహామానవుడై భూమి మీద కలువరి కొండపైన తనను తాను బలియాగముగా బలి పశువు వలె వధించబడి చంపబడి శిలువపై కొట్టబడి మన కొరకు ప్రాణం విడిచి జీవించిన యేసుక్రీస్తునంది మన విశ్వాసంతో భక్త పౌరులు పలికినట్లుగా ఇక జీవించుతున్న వారు ప్రభు కొరకే జీవించవలెను. ఎందుకనగా ఆయన మనందరి కొరకు తన ప్రాణమును పెట్టినని పరిశుద్ధ గ్రంథంలో పూర్వలు పలుకున్నట్లుగా ఈరోజు మనం దేవుని హృదయపూర్వకంగా స్తోత్రించి ఆరాధించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పవిత్ర వారములోని పాస్కా త్రయాహములోని
రెండవ రోజు పెద్ద బేస్తవారం, పెద్ద శుక్రవారం. దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు, మహాశుక్రవారం అంటారు. ఈ పవిత్ర శుక్రవారం నాడు మహాదేవుడు మన కొరకు, లోకమంతటి కొరకు తాను పశువు వలె, వదకు వేయబడిన గొర్రెపిల్ల వలె తనను తాను శిలువ పైన బలి గావించుకొని మానవాళిని పాపము నుండి రక్షించాడు. కాబట్టి ఇది మహాదేవుడే తనను తాను బలిదానం చేస్తున్న రోజు. కాబట్టి ఆర్థోడాక్స్ అంటే గ్రీకు దేశీయులు, మనకు వెస్టర్న్ అంటే ఇటలీ ఈ ప్రాంతాలు వస్తాయి, ఈస్టర్న్ అంటే మనకు గ్రీకు ఆ ప్రాంతాలు వస్తాయి. ఆ దేశంలో వారు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని యొక్క మరణ దినమును గ్రేట్ ఫ్రైడే అన్నారు. గ్రేట్ ఫ్రైడే అంటే మహాదేవుడే తనను తాను బలి గావించుకున్నాడు. అందుకే పవిత్ర వారంలోని ప్రయాగంలోని ఈ రెండవ రోజు మహాశుక్రవారం. ఈరోజు మనము గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఈ శుక్రవారం క్రీస్తు మరణించాడు. ఇది పవిత్ర దినము. దేవుడు మానవాళి వరకు ప్రాణత్యాగము బలి కావించబడ్డ దినం. ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాలు, కీర్తన గ్రంథములోని దేవుని ప్రమాణములు నెరవేర్చబడిన రోజు. దేవుడే మన కొరకు బలిదానముగా తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టి ఇది గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారం నాడు దైవ కుమారునికి మరణం చేత మనకు శుభములు కలిగాయి, మనకు దీవెనలు, ఆశీర్వాదాలు కలిగాయి, రక్షణ భాగ్యము కలిగినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దీనిని మనం గుడ్ ఫ్రైడే అన్నాం. గుడ్ అని ఎందుకు అంటున్నామంటే యేసు ప్రభు తన శిష్యులకి తాను పరలోకానికి వెళ్లే సమయంలో, ఆరోహణమైపోయే సమయంలో వారిని కూడగలిచి ఒక చోట చెప్పిన మాట, మీరు భూదిగంతాలకు వెళ్ళి మీరు రక్షణ సందేశమును గో అండ్ స్టల్ అన్నారు. దీన్ని మనము ఇది క్రీస్తు సువిశేషం అంటే ఇంగ్లీష్ లో దీన్ని మనము గాస్పల్ అంటాం. గాస్పల్ అంటే ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞ శిష్యులకు, మీరు వెళ్ళి సువార్తను బోధించి, రక్షణ సువార్తను, క్రీస్తు మీ ప్రభు యొక్క శిలువ బాధలను, మరణాన్ని, ఉత్థానాన్ని ప్రకటించండి. అందుకే మనం ఈ రోజున గుడ్ ఫ్రైడే దీన్ని మనం విడదీసి ప్రభు చెప్పినట్టుగా శిష్యులకి గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ అంటే వెళ్ళి సువార్తను ప్రకటించండి, రక్షణ సందేశమును ప్రకటించండి. అందుకే ఈ రోజున గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిరము మీద కాచిన కన్నీల సాక్షిగా, శిరము మీద సాక్షిగా, కాచిన కన్నీల సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా, యేసు నిన్ను వెతుకుతున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు, యేసు నీ కొరకే యేసు నిన్ను వెతుకుతున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు, యేసు నిన్ను వెతుకుతున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ శుభ శుక్రవారం నాడు మనము క్రీస్తును ఆరాధిస్తున్నాం. యేసు ప్రభు మరణించిన రోజు ఎలా శుభమైంది. సర్వసాధారణ ఒక వ్యక్తి మరణిస్తే మనము దానిని దుఃఖ దినముగా, శోక దినముగా మనము తలస్తాం. కానీ యేసు ప్రభు యొక్క మరణాన్ని మనము శుభం అంటున్నాం, గుడ్ అంటున్నాం. ఇది మహా మరణం అంటున్నాం, ఇది మహా డే అంటున్నాం. ఎందుకంటే ఆ నీతిమంతుని యొక్క ఒక్కరి మరణము చేత లోకమంతటికి రక్షణ వచ్చింది, పాపము తొలగిపోయింది, శాపము కూలిపోయింది. మనుషులు దేవుడి రక్షణతో పరలోక జీవానికి లేవనెత్తబడుతున్నారు. అందుకే ఈ రోజున మనం ప్రత్యేకంగా ఈ శుభ శుక్రవారాన్ని, ఈ మహా శుక్రవారాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఈ రోజు మనం ప్రత్యేకంగా క్రీస్తు ప్రభుని యొక్క శ్రమలను మనం బహుగా ధ్యానం చేసి ఉన్నాం. ఈ సందర్భంలో ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన కృప చేత, గుడ్ ఫ్రైడే అంటే దేవుని కృప చేత, దేవుని యొక్క కృప, గ్రేస్, ఆ కృప చేతనే మనమందరం కూడా రక్షించబడ్డాం. కాబట్టి ఈ దినము మహాశుక్రవారం. దేవదేవుడే మానవాళి కొరకు ఈ లోకములో తను తాను బలి పశువుగా గావించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యేసు ప్రభు ఎందుకు శిలువ పైన మరణించవలసి వచ్చింది? యేసు ప్రభు ఎందుకు శిలువ పైన మరణించవలసి వచ్చింది? క్రీస్తు శిలువ పైన మరణించి శిలువ బాధలు చెంది శిలువపై మరణము చెంది మనం రక్షించాడని చెప్పేసి వాక్యము చెప్తుంది. ఇజ్రాయేలు దేశము, జెరూసలేము పట్టణం రోమీయుల సామ్రాజ్యంలో, రోమీయుల అధికారంలో ఉన్నది. రోమీయ చక్రవర్తులకు సామంత దేశము, వారి పాలన కింద ఉన్న దేశము పాలస్తీనాలోని ఈ జెరూసలేం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రోమీయులు తమ దేశంలో తమ పాలన కింద ఉన్నటువంటి ప్రజలు తప్పిదం చేసినప్పుడు వారిని శిలువ శిక్షతో దండించేవారు. వారికి శిలువ దండన, శిలువ మరణం విధించేవారు. దొంగలకు, బందిపోటు దొంగలకు, దేశద్రోహులకు, రాజద్రోహులకు, ఘోరమైన పాపాలు చేసిన వారికి, బానిసలకు, ఇతర దేశీయులకు వారు శిలువ దండన, మరణ శిక్ష విధించేవారు. యూదులైతే రాళ్ళతో కొట్టి చంపేవారు. వారి యొక్క దేహాలు భూమి మీద తాకకూడదు. దుష్టుల యొక్క దేహాలు భూమిని తాకితే భూమి అమంగళమైపోతుందని తలంచి వారిని శిలువ పైననే కొట్టి చంపి, ఆ శిలువ పైన వారు ప్రాణం పోయిన తర్వాత వారిని శిలువ కింద దించి సమాధిలో పెట్టేవారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గలతీ పత్రికలో 3వ అధ్యాయము 13వ వాక్యంలో పౌలు గారు చెబుతున్న మాట, యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన శాపమైపోయాడు. మనుషుల కొరకు యేసుక్రీస్తు శాపగ్రస్తుడైపోయాడు. ధర్మశాస్త్రము చేత మనుషుల పాపములకు శిక్ష కలిగినది కాబట్టి ఆ శిక్షను క్రీస్తు అనుభవించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన శిలువలో వేలాడాడు. శిలువ చెట్టుకు విరలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు చెప్పి వాక్యం చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా శిలువ పైన, పశ్చిమ్రాలు పైన వేలాడదీయబడ్డాడు. మన కొరకు యేసు శాపగ్రస్తుడయ్యాడని గలతీ పత్రికలో 3వ అధ్యాయం 11వ వాక్యంలో పౌలు గారు చెప్తున్న మనం జ్ఞాపకం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేరస్తునికి శిక్ష విధించేటప్పుడు మొదటగా వారికి కొరడాలతో కొట్టేవారు. కొరడాలతో వారు శిక్షించిన తర్వాత వారిని బహిరంగముగా వారిని ఊరేగిస్తారు, అవమానపరుస్తారు, వారి యొక్క బట్టలు ఊరదీస్తారు, వారిని వివస్త్రులు చేసి వారిని 2 నిలువు అడ్డు కొయ్యల పైన, గుంజల పైన వారిని పరుండబెట్టి, అడ్డు కొయ్య వారి యొక్క భుజాల వెనుక వచ్చులాగున నిలువు కొయ్య మీద ఆ వ్యక్తిని పరుండబెట్టి శిలువకి
వారిని శిలువ పైన మేకులతో జగగొట్టి ఆ శిలువ పైన వారిని చంపివేసి నిలబెట్టేవారు. సాయంకాలం వరకు అలాగ వారు మహారోధనతో అలా ఆ శిలువ పైన మహాభారముతో కృంగిపోతూ, కృషించిపోతూ, నిరసించిపోతూ, వారు తెలబొబ్బల కేకలు వేస్తూ, ఆకలితో తలమటిస్తూ అలా 3 లేక 4 దినములు 5 దినముల పాటుగా అలా వారు ఉండి చనిపోయేవారు. వారు చనిపోకపోతే కనుక వారి యొక్క కాళ్ళు చేతులు వెరగొట్టి వారిని చనిపోయిన తర్వాత సాయంకాలముకల్లా వారిని శిలువను దించి సమాధిలో పెట్టారు. ఎందుకంటే దుష్టుని యొక్క, దుర్మార్గుల యొక్క మృతదేహములు నేలను తాకితే భూమి అమంగళమవుతుందని వారి యొక్క నమ్మకం. యేసు ప్రభువును దొంగలతో సెలవు చేశారు. యేసు ఏ పాపం చేయలేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఎలాంటి దోషం ప్రభు కట్టుకోలేదు. అయినా కానీ అపరాధి వలె, ఆయనను ఒక దొంగవాడి వలె, దుష్టులతో పాటుగా యేసును కూడా వారు పరిగణించి, నిరస్తుడిగా పరిగణించి, దుష్టుల మధ్యన, పాపాసుల మధ్యన యేసు సెలవు వేశారు. మరి యేసు ప్రభు కూడా ఆయన 6 గంటల పాటు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన శిలువ పైన మహావేదన చెందుతూ ఉన్నారు. ఆకలితో తలమటించారు. కొరడ దెబ్బల చేత దేహమంతయు కూడా గాయపరపబడి రక్తము కారిపోయి సత్తువ లేక నీరసించి ప్రభు ఎంతో వేదన రోదన చెందుతూ ఉన్నారు. మరి యేసు ప్రభువు 3 గంటల సమయంలో ఆయన కన్ను మూశాడు. బంట్రోతుల సైనికులు వచ్చి యేసు ప్రభుతో చూసినప్పుడు అప్పటికే ఆయన ప్రాణం విడిచి ఉన్నారు. వాళ్ళు చనిపోయినారని చెప్పేసి పక్కన, ప్రభు పక్కన, కుడి పక్కన బల్లెంతో పొడిచారు. ఈ రీతిగా వారు ఆ 2 దొంగలను కాళ్ళు విరగొట్టి వాటిని కూడా చంపివేశారు. యేసు అప్పటికే మరణించాడు. తర్వాత ఆ వ్యక్తుల యొక్క తలపై భాగమున వారు నేరస్తులని చెప్పేసి వారు చేసిన నేరము అక్కడ వారి తలపైన ఒక పలక మీద రాసి పెట్టేవారు. యేసులకు తలపైన యూదుల రాజు అని రాసి ఉన్నారు. అందుకే మనము శిలువ చూసి కనుక INRI, నజరేయుడైన యేసు యూదుల రాజు అని చెప్పేసి ఆ పలక మీద రాశారు. మరి క్యాథలిక్ సంఘాల్లో కూడా మనం శిలువ పైన INRI చూస్తాం. మిగతా చర్చిలు అది ఉండదు. ఒక్క కథోలిక సంఘాల్లో మాత్రమే అది శిలువ పైన, యేసు తలపైన ఆ యొక్క చిన్న పలక మీద యూదుల రాజు, నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయబడి ఉంటుంది. మరి ఈ తిరిగి మనం చూస్తే కనుక ఇది 3 భాషలు రాయబడి ఉంది. లతీను, గ్రీకు, హిబ్రూ భాషలో రాయబడి ఉంది అని చెప్పేసి వాక్యం చెబుతుంది. మరి యేసు ప్రభువు ఆనాడు వారు నేరము మోపి యేసును శిలువ పైన వారు కలవరి కొండపై అంటగట్టారు. యేసు ప్రభువును అక్కడ శిలువకు అంటగట్టారు. శిలువ కొట్టి ప్రభు యొక్క ప్రాణం తీశారు. మనం చూస్తూ ఉన్నాం యేసును కలవరి కొండ పైన. ఈ కలవరి అనేది ఇది లతీను పదము. అలాగే గొల్గొత అనేది ఇది హిబ్రూ పదము. మరి హిబ్రూ పదానికి పదం అంటే ఈ యొక్క గొల్గొత గాని, లతీను పదం అంటే ఈ కలవరి గాని, దీనికి అర్థం ఏంటంటే పుర్రె. యేసు ప్రభు ఏమంటారంటే ఆ కలవరి కొండ దాని ఆకారము పుర్రె వలె ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు కపాల కొండ పైన ఆయన శిలువ వేయబడ్డాడు. యేసు ప్రభువును అతి క్రూరంగా శిలువ వేశారు. యేసు ప్రభు ఏ నేరము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు. కానీ యేసునకు వారు అన్యాయపు తీర్పు చేశారు. యెషయా చూస్తే కనుక 53వ అధ్యాయం 7-8 వచనాలు వారు యేసు పట్ల దౌర్జన్యముగా ప్రవర్తించారు, అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తించారు. దౌర్జన్యము చదవండమ్మా. 53వ అధ్యాయము 7. దౌర్జన్యముతో యేసు దౌర్జన్యానికి గురి అయినను ఆయన పల్లెత్తి మాట కూడా అనలేదు. వదకు తీసుకుని పోబడే గొర్రె పిల్ల వలె
దానిని వధించువాని వెంట పోయే గొర్రె పిల్ల వలె యేసు కూడా వధస్థానానికి అనగా ఆ కలవరి కొండకు తనను తాను ఆయన సాధు గొర్రె పిల్ల వలె వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. 19వ వాక్యంలో యేసు ప్రభు అన్నాడు, ఇర్మియా వలె ఇర్మియాను కూడా వారు వదకు తీసుకుని పోయే గొర్రెపిల్ల మాదిరిగా ఇర్మియాను కూడా అలా తీసుకెళ్లారు. ఈరోజు అదే ఇర్మియా సందేశము క్రీస్తుని బట్టి ప్రవచిస్తూ చదవము. నా మట్టుకు నేను తనను తోలుకొని పోయే వదస్థానమునకు గుర్తిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తాను అతిగా ప్రేమించినటువంటి శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు గుడి ద్రోహం చేశాడు. 30 వెండి నాణ్యాలకు వాడు యేసును శత్రువులకు పట్టించాడు. కీర్తన గ్రంథంలోని 41వ కీర్తన 9వ వాక్యములో నేను బాగా నమ్మిన నా స్నేహితుడే, నా ప్రాణ స్నేహితుడే, నేను బాగులో నమ్మిన నా ప్రాణ స్నేహితుడు, నా ఇంట భోజనం చేసిన వాడు నా మీద తిరగబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలనాటి ప్రధాన ధర్మశాస్త్రవేత్తలు, మతాధిపతులు, యూదా ప్రజలు అందరూ కూడా యేసు పైన కుటా సాక్ష్యము పలికి యేసుపై అన్యాయమైనటువంటి తీర్పు తీర్చారని చెప్పేసి మనం ఈరోజు ఆలోచించి ఉన్నాం. పిలాతు కూడా ప్రజలకు భయపడ్డాడు. తన భార్య పిలాతుకు చెప్పింది, ఈ రాత్రి కలలో ఈ నీతిమంతుడు నాకు కనిపించాడు, కాబట్టి ఈ నీతిమంతుని యొక్క ఈ నీతిమంతుని విషయంలో నీవు ఎలాంటి తప్పిదము చెయ్యవద్దు, ఇతను నిర్దోషి అని చెప్పినప్పటికీ కూడా ప్రజల జనగములకు భయపడి అధికార దాహముతో పిలాతు కూడా యేసును రక్షించుటకు బదులుగా, యేసు విడుదల చేయటకు బదులుగా యేసును ప్రజల చేతికి మరణానికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బందిపోటు దొంగ బరబ్బా మహాపూరుడు అయినా కానీ అవినీతి పరుడు. అలాంటి బందిపోటు దొంగ పక్షాన ప్రజలు చేరారు. బందిపోటు దొంగలు వారు విడుదల చేసి నీతిమంతుడు యేసును దొంగల నడుమ, ఇద్దరు దొంగల నడుమ సిలువ వేస్తూ ఉన్నారు. అందుకే లోక శుభవార్తలో 22వ అధ్యాయము 37వ వాక్యంలో ఆయన అపరాధుల మధ్య తాను కూడా దోషిగా సిలువ వేయబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి జనగొంగులు వ్యాధులతోటి, బాధలతోటి, ఇక్కట్లతోటి ప్రభు చెంతకు వచ్చినప్పుడు ఆయన విరామము లేకుండా, అల్లు పెరగకుండా వారందరి పట్ల జాలి చూపించాడు. వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, పేదలను ఆదరించాడు, దుర్మార్గులను, సుంకరులను, పాపులను ప్రభువు ఆదరించి వారిని క్షమించాడు, వారి పట్ల దయ చూపించాడు. ఇంతగా ఆయన వారి పట్ల దయ చూపించిన ఆ రోజు వారు ప్రభు కొరకు ఆరాటపడ్డారు. ఆయన వారందరూ కూడా బాగు చేశారు. కానీ ఈ రోజున తన నుంచి నేను పొందుకున్న ఆ ప్రజల జనగుతులందరూ కూడా ఈ రోజున యేసును చంపుటకు ఆయనను సిలువ వేయమని చెప్పి కేకలు వేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరు కూడా క్రీస్తు పక్షాన లేకపోయిన వాక్యం తెలియపరుస్తుంది. చివరికి తాను కోరుకున్నటువంటి శిష్యులు కూడా గడ్డు కాలం వచ్చినప్పుడు క్రీస్తును వదిలిపెట్టి ఒంటరి వారిని చేసి వారందరూ కూడా తలకు దారిన వారి దారిన వారు వెళ్ళిపోయి క్రీస్తు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బంధువులు కూడా మితిమీరి, మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ఓవర్ యాక్షన్ అంటారు కదా. ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? ఓవర్ యాక్షన్. మితిమీరి బంధువులు కూడా ఒకడు గడ్డం పట్టి లాగాడు, ఒకడు ముఖం మీద అరుణ్ వేశాడు, ఒకడు ఆయన వస్త్రాలు కూడా తీశాడు. ఈ కొరడాతో పెట్టి ఆయన చర్మానికి, ఆ కొరడాలు చర్మాలు పుచ్చుకున్నప్పుడు ఆ కొరడాతో గట్టిగా చర్మాన్ని లాగాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఊడదీశాడు, ఎగతాళి చేశారు. ఆయన ముందు ఆయన చేతిలో కర్ర పెట్టి యూదులు రాజని చెప్పేసి అతను ఆరాధించి ఎగతాళి చేశారు. ప్రభు ముందర అపహాస్యం చేశారు, పిడిగుద్దులు గుద్దారు. ఇన్ని చేసినా కానీ వారు ప్రభు పట్ల వారు ఎంత అమానుషంగా
భద్రతులు రోమా సైనికులు మితిమీరి ప్రవర్తించడం కానీ యేసు వారి పట్ల వారి క్రూరత్వాన్ని ప్రభు అసహించుకోలేదు. ఆయన వారి పట్ల పల్లెత్తి మాట కానీ కన్ను కూడా పైకి ఎత్తలేదు. వారు యేసును హింసాకరమైన క్రూరమైన హేయమైన చావును గురి చేశారు. గొడ్డును బాధారు యేసు. ఆయన రక్తము మడుగులో దుమ్ములో పడి ఉన్నాడు. రోగము కోల్పోయాడు. ఒక్కరు కూడా ఆయన ఆదరించే వారు లేకపోయారు. అయినా యేసును ఇంతగా చిత్రహింసలు పెట్టి క్రూరముగా అతి క్రూరముగా హింస ఆయన యేసు పట్ల హేయంగా ప్రవర్తించారు. కనీసం తాను ఒక మనిషిని కూడా వారు తాను కూడా మనలాంటి ఒక మనిషి అని కూడా వారు యేసును మనుషుల లెక్కలో యేసు లెక్కలే ఎంత హీనముగా ప్రవర్తించారు యేసు పట్ల అని చెప్పేసి ఈరోజు మనం చూస్తూ. అయినా కానీ ఈ భారమంతా క్రీస్తు అంతా ప్రతి అవమానాన్ని నిందలు కష్టాన్ని యేసు దుఃఖం దిగమింగాడు. ఇంత క్రూరమైనటువంటి ఈ కష్టాన్ని క్రీస్తు దిగమింగుతూ ఉన్నారు. వారందరూ యేసు పట్ల ఇలా ప్రవర్తిస్తూ యేసును వారు కపాల కొండకు తీసుకుని పోతున్నారు. శిలువను మోగిస్తూ క్రీస్తును వారు అందరూ పెడుతూ ఉన్నారు. తన ప్రయాణం కలవర వైపు సాగించలేక తూలిపోతూ మొదటిసారి ఇలా ప్రభు పడుతూ లేస్తూ ఇలా ఉండగా యేసు మార్గమధ్యలో మరణిస్తాడని చెప్పేసి వారందరూ కూడా భయపడ్డారు. బంటవుతులు రోమా ఆ సైనికులు భయపడ్డారు. ఇలా యేసును ఆ కలవరి మార్గంలో ఘోరముగా హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, హేయముగా అతని పట్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. అతి క్రూరంగా క్రీస్తు తన భుజం పైన ఆ యొక్క పచ్చి ప్రాణం శిలువ మోస్తూ ఆయన ఆ యొక్క కలవరిలో ఆ శిలువ మార్గములో దుఃఖ మార్గములో ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇంతగా శ్రమల బట్టి తాను శరీరంలో మనసులో ఆత్మలో యేసు ప్రభు నలిగిపోయాడు. అతని దేహం అంతా కమిలిపోయింది. రూపము మనిషి రూపంగా లేదు. అంతకుముందు ఆయన అందముగా ఉన్నాడు, మనుషుల్లోనే మహా అందగాడుగా ఉన్నాడు. ఇప్పుడు విక్రూరముగా ఉన్నాడు. రూపము కోల్పోయి అందరి చేత యేసు ప్రభు ఆయన జంతువు పశువులే ప్రక్కకు నెట్టివేయబడ్డారు. ఇంతటి మహాదేవుల్లో కూడా యేసు ప్రభు శిలువ ప్రయాణం సాగిస్తూ ఉండగా తన తల్లి ఎదురుపడ్డది, నిరోధికమ్మ ఎదురుపడ్డది, కొందరు పుణ్య స్త్రీలు ఎదురుపడ్డారు. వారి దుఃఖము వర్ణించ సాధ్యము కాదు. ఆనాడు సిమియోనుడు మరితలతో ఒక బాపు నీ హృదయం నుండి చూసుకెళ్ళిపోనమ్మా. ఈరోజు ఆ యొక్క బాపు ఏంటో మరితలికి తన హృదయ కోట, తన కడుపు కోట, తన కుమారుడు, తన పేరు తెచ్చుకుని పుట్టిన కుమారుడు ఈ రోజున ఆయన ఇంతటి ఘోరమైన అవమానటువంటి బాధాకరమైన తీవ్రమైనటువంటి శిలువ బాధ శిక్షణ పొందుతూ ఉంటే ఒక్కడు కూడా ఆయన పట్ల జాలి చూపలేదు. ఆ కన్న తల్లి పేరు తెగిపోయి బంధం తెగిపోయినట్టుగా ఉంది మరి తల్లికి. రాయి రప్పలు దద్దరిల్లినట్లుగా గోపించినట్లుగా ఉన్నది మరి తల్లి యొక్క రోదన. కలవరి ఘోరం చూశారా? ఆ తల్లి రోధిస్తూ ఉంది. ఆమె ఆ పేరు బంధం, ఆ తల్లి రోదన హృదయ కోట ఎవరు ఆపగలరు? నిరోధికంగా ఒక పుణ్యశ్రీ వచ్చి ప్రభు యొక్క ముఖమును ఆ గుడ్డతో తుడిచింది. ఆయన ముఖము కూడా రూపం మారిపోయింది, మనిషి రూపంగా లేదది. ఆ తల్లి జాలి పడ్డది. పుణ్యస్త్రీలు కూడా రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు, ఎదురు కొట్టుకుని ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, అమ్మలారా నా కోసం ఏడబాబు, మీ కోసం మీ బిడ్డల కోసం ఏడమని చెప్పేసి ఈ రీతిగా ప్రభు వారిని అంత వేదనలో కూడా ప్రభు వారిని ఓదారుస్తూ ఉన్నాడు, వారికి ధైర్యం చెబుతూ ఉన్నాడు. రానువ వారు యేసును పొందన్నారు, యేసును వారు పరలోకం కొడుతూ ఉన్నారు, కఠినంగా శిక్షిస్తూ ఉన్నారు. యేసును క్రూరంగా చంపాలని
యేసు ఫలితంగా ఆ కలవరి కొండను ఎక్కించాలని వారు తొందరపడుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీరసించిపోయాడు. ప్రయాణం ఆగిపోతుందని ఆ దారిలో కురేనియ సిమోను వ్యక్తి కనబడినప్పుడు ఆ కురేనియ సిమోనుని బలవంతంగా చేసుకొచ్చి యేసు ప్రభువుకి సిలువను మోయించాడు. ఆ కురేనియ సిమోను కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క సిలువ బాధని, సిలువ శిక్షల్ని తాను చూస్తూ తను కూడా హృదయంలో ఆయన రోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అతనికి క్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమల్లో తాను కూడా క్రీస్తు మోస్తున్న సిలువ తాను మోయడానికి అవకాశము దొరికినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రే క్రీస్తును ఒలీవ తోటలో బంధించారు. క్రీస్తును బంధించి తీసుకొచ్చి సెనహెద్రిన్ అంటే యూదుల యొక్క పెద్దల కౌన్సిల్ అంటారు. వారందరూ అన్నా కైఫ సారథ్యంలో వారు క్రీస్తు పైన నేరాలు పెట్టారు. వారందరూ అర్ధరాత్రి వేళ యెరూషలేము నగరమంతా నిద్రపోతూ ఉంటే వీరు మాత్రము యేసుని కంట్రోల్ చేసి క్రీస్తును తెల్లారేసరికి క్రీస్తుకు సిలువ శిక్షని యెరూషలేము నగరమంతా పాటిపోయింది. పుణ్యస్త్రీలు అంతా కూడా రోదన కేకలు పెడుతూ ఉన్నారు. పుణ్యస్త్రీలు క్రీస్తుని గురించి చూచిన వారు, నమ్మిన వారు, వారందరూ కూడా ఆడికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు సిలువను మోసుకొని పోతూ ఉన్నాడు. కాబట్టి అలా యేసు ప్రభు సిలువను మోసుకుంటూ కపాల కొండకు వెళ్ళడని చెప్పేసి మనకు వాక్యము చెబుతూ ఉన్నది. ఈ కపాల కొండకు యేసు తీసుకెళ్లి ఆ యొక్క శిలువ పైన యేసు యొక్క వీపు వెనక ఒక అడ్డు కొమ్మను పెట్టారు. అలాగే అడ్డు కొమ్మ పైన కింద నిలువు కొమ్మను పెట్టారు. కమ్మిని పెట్టి దానిపైన యేసును కాళ్ళలో చేతుల్లో చెరతోటి శిలువకు అంటగొట్టి బిగించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజున ప్రభు మరణించిన రోజు శుక్రవారం అంటూ ఉన్నాం. ఈ శుక్రవారాన్ని ప్రభు మరణించాడు కాబట్టి దైవ కుమారుడే, మహాదేవుడే ఈ లోకంలో బలి అయ్యాడు కాబట్టి ఈ రోజు మనము గుడ్ ఫ్రైడే అంటున్నాం, మహా శుక్రవారం అంటున్నాం, శుభ శుక్రవారం అంటున్నాం, గ్రేట్ శుక్రవారము అంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చూసి కనుక ఆయన మరణము లోకానికి గ్రేటే, ఆయన మరణం లోకానికి శుభమే. అది మహా మరణము కాబట్టి ఆ మరణము చేతనే సమస్త మానవాళికి, అందుకే యేసు మరణించుతున్న సమయమున ఆకాశము మేఘావృతమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంలో మనం చూస్తున్నాం యేసు ప్రభువు శిలువ పైన 3 గంటల సమయంలో యేసు ప్రభువు ఆయన ప్రాణం విడుస్తున్నాడు. ప్రాణం విడిచే ముందు ప్రభువు పడినటువంటి 7 మాటలకు ముందుగా ఒక్కసారి మనం యేసు ఎందుకు శిలువల పైన మరణించాలి, ఎందుకు యేసు రక్తాన్ని కార్చాలి, బలి పశువు వలె యేసు ఎందుకు వధించబడాలంటే రక్తము చిందించకయే పాప పరిహారము జరగదు. సర్వ పాప రక్తమోక్షణము అవశ్యమని మనుషులలో ఎవరు బలికి పలికిరారని పరమాత్ముడే గుర్తుపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులు ఎవరు బలికి పలికిరారు, పరమాత్ముడే పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడే దేవుడుగా ఈ 2 స్వభావాలతో ఆ దేవుడే, ఆ నరుడే మనుషుల పాపాల కోసము బలి కావాలి, రక్త తర్పణము చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ 8:8 వాక్యంలో సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చెయ్యబడాలి, రక్తము చెందించకయే శుద్ధి లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యేసు ప్రభు దైవ కుమారుడు తనను తాను శిలువలో బలి పశువులే తనను తాను
మహాబలియాగము చేసి తన సొంత శరీరము ఆయన శిలువపై బలిగా అర్పించి రక్తాన్ని కాల్చాలని చెప్పేసి మనకు వాక్యం చెప్తుంది. ఇదంతా కూడా దేవుని యొక్క వాగ్దానం ప్రకారంలో ప్రవక్తలు లేఖనాలు మూల ధర్మశాస్త్రం చెప్పినట్లుగా క్రీస్తు తరక్తాలు బలిగొర్రెల వలె సర్వేశ్వరుని గొర్రెల వలె పాత నిబంధనలు నూతన నిబంధనలు యేసుక్రీస్తు నూతన పాత గొర్రెపిల్ల ఆయనే కాబట్టి ఈ గొర్రెపిల్ల మచ్చ లేనిది ముడత లేనిది ఈ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తే. ఆయనే శరీరధారి ఈ లోకంలో మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అందుకే పాత నిబంధన కాలంలో యాజకుడు ప్రధాన యాజకుడు ప్రతి ఏట కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన ఎలాంటి లోపలేని ఒక ఏడాది పొట్టేరుని కానీ ఏడాది మేక పొట్టేరుని కానీ గొర్రె పొట్టేరుని కానీ వధించి దాని రక్తములో అతి పరిశుద్ధ స్థలములో గర్భగుడిలో మండపం దగ్గర ఒక పళ్ళెములో దాని రక్తాన్ని దేవునికి సమర్పిస్తూ ఈ యొక్క రక్త ప్రోక్షణ అనేది మనుషుల పాప పరిహారం. కానీ జంతువుల యొక్క రక్తము, ఎద్దుల యొక్క జంతువుల యొక్క పశువుల యొక్క రక్తము మనుషుల పాపమును పరిహరించలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ యొక్క జంతువుల యొక్క బలిస్థానములో దేవుడు యేసుక్రీస్తు బలిని కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నాకు ఈ భూలోకములో నీవు నాకు ఒక శరీరము కల్పించి ఈ శరీర బలి ద్వారా ఈ శరీరమును నీకు బలిగా కోరుకున్నావు. అందుకే ప్రభు నేను ఇతడికి వచ్చింది నీ చిత్తమును నెరవేర్చుకుని చెప్పి ప్రభు పరికి మన జ్ఞాపకం చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నాకే అలుపు లేదు, మీకు మా కనీసం పాటలకు అల్లు చెప్పలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా శిలువ పైన పాటలు పడ్డాడంటే మనం చూస్తే కనుక ఆయన ఎలాంటి పాటలు పడ్డాడంటే పడరాని పాటలు పడ్డాడు. ఈ లోకంలో ఏ నరుడు కూడా ఏ బందిపోటు దొంగ కానీ ఏ దేశద్రోహి కానీ రాజద్రోహి కానీ లేకపోతే ఏ కరుడు కట్టిన వ్యక్తి కూడా అంతటి ఘోరమైన బాధను మరణాన్ని పొందలేదు. కానీ క్రీస్తు పొందాడు. ఎంత క్రీస్తు రక్తాన్ని కావుతుంది. అందుకే కాబట్టి ఎంతమంది పిలాతు మతాధికారులు ప్రధానాచార్యులు ప్రజలందరూ కూడా అందరూ ఏకమై ఒకటిగా వారు గుమికూడి వారందరూ యేసును శిలువపై వారు కొట్టినా కానీ చూడు యేసు ప్రభు వారందరి ముందు అధికారులను ప్రభావాలను నిరాదరణ చేసి యేసు వారందరిని కూడా వారందరూ చూస్తూ ఉండగా క్రీస్తే శిలువ మోసి విజయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే శ్రీమన్నారాయణ చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. నీలో గొప్పవాడు కాగలిసిన వాడు, నీలో ప్రభువును కావలసిన వాడు నీకు దాసుడై ఉండాలి. మొదటి వాడు కావలసిన వాడు చివరి వాడిగా ఉండాలి. మీరు మీ గొప్పతనం కావాలంటే మీరేం చేయాలమ్మా? తను తగ్గించుకోనండి. సింహాసనం కావాలంటే శిలువ ముందు ఎక్కాలి. ఏ అంతస్తు సరే బాధలు పడకపోతే కష్టపడకపోతే మనకు మహిమ రాదు. అందుకే శిలువ ఎక్కగలిగిన వాడే సింహాసనానికి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి ప్రక్కన సింహాసనం కూర్చొని అక్కడ నుండి జీవించి ఉన్న వారికి మరణించి ఉన్న వారికి తీర్పు చెప్పుటకు వచ్చును. శిలువ ఎక్కాడు కాబట్టి పరలోకానికి వెళ్ళి అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామాన్ని, అందుకే యేసు నామం తప్ప వేరొక నామమున రక్షణ లేదు. ఎందుకనగా రక్షణ కలిగించిన దేవుడు వేరొకరికి ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే బలిపశువు, ఆయనే యాజకుడు. తనను తానే యాజకుడిగా దేవుడిని బలిచ్చుకున్నాడు. తన కాళ్ళలో చేతుల్లో మేకులు దించబడ్డాడు. తన తలపై ములకిని పెట్టబడ్డాడు. ఊదా రంగు వస్త్రాన్ని ధరింప చేయబడ్డాడు. మచ్చలేదు, ముడతలేదు, ఎలాంటి బలిత లేదు ఆయనలో. ఇలా యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఆలకిస్తూ ప్రభు ఇది కొందరికి ఆటంకం, కొందరికి అవివేకం, కానీ నమ్ముచున్న మనకి ఇది మహా ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, అలాగే ఇది శుభ శుక్రవారం. దైవ కుమారుని యొక్క మరణము మనకు ఆశీర్వాదం.
అందుకే ఈ రోజున ప్రత్యేకంగా ప్రభువు 7 మాటల్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 గంటల సమయంలో యేసు ప్రభు 7 మాటలు పలికాడు. 7 మాటల్లో 3 మాటలు మనుషులకు సంబంధించినవి, 3 మాటలు దేవుడికి సంబంధించినవి, ఒక మాట అందరికి సంబంధించినది. మొట్టమొదటి మాట లూకా శుభవార్తలోని 23వ అధ్యాయము 24వ వాక్యంలో, తండ్రి వీరేమి తండ్రి వీరేమి చేయుచున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుము. యేసు దేవుడు తండ్రి అని పిలిచాడు. ఎల్లప్పుడూ నా తండ్రి, నేను తండ్రి ఒకటే, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని ప్రభువు అన్నాడు. భూలోకంలో ఒక బిడ్డ తన తండ్రిని ఎప్పుడు నమ్ముతూ ఉంటారు. బిడ్డలు తండ్రి చేయి పట్టుకుని నడుస్తుంటారు. తండ్రి ఉండగా బిడ్డలకు ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. యేసు కూడా తండ్రి మీద ఆధారపడ్డాడు. ఒక నరుడు, ఒక బిడ్డ తన తండ్రి మీద ఆధారపడ్డట్లుగా నమ్మినట్లుగా యేసు కూడా తన తండ్రిని నమ్మాడు. కాబట్టి ఆయన ఏమన్నాడమ్మా, తండ్రిని నా తండ్రి అని ప్రభు పిలిచాడు. ఆయన చెబుతూ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరేం చేస్తున్నారు? ప్రతి ఒక్కరు ఈరోజు మనం విన్నట్లుగా ప్రధానాచార్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మతాధిపతులు, యూదా ప్రజలు, ఇతర ప్రజలు, పిలాతు రాజులు, చక్రవర్తులు, బంట్రౌతులు, రోమా సైనికులు అందరూ కూడా యేసు పట్ల ఎలా ఎగతాళిగా, నవ్వులాటగా, యేసును ఒక పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. పురుగు కంటే హీనంగా చూడండి ఎట్లా ప్రవర్తన, ఆయన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారంటే వీరేమి చేయించున్నారు, దేవునికి వారికి తెలియదు ఆయన నిజంగా దేవుని కుమారుడని. తెలియకే వారు దేవుని కుమారుని పట్ల ఎంత అవమానకరంగా, ఎంత క్రూరంగా, ఎంత హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఆయన వారిని ఏం చేశాడు? క్షమించండి నా తండ్రి అని క్షమాపణ ప్రార్థన చేశారు. ఎలా క్షమించగలడంటే ఆయన నిత్యము ప్రార్థన చేసేవాడు. అందుకే తాను ప్రార్థనా పరుడు కాబట్టి ఈ లోకములు ఆయన పాపాత్ముల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశారు. మీరు దేవుని కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన క్షమించబడిన ప్రేమించగా. ఇక రెండవదిగా లూకా శుభవార్తలో 23వ అధ్యాయము 43వ వాక్యంలో, రెండవ దొంగవానితో ప్రభు పలికిన మాట, నేనే నీవు నాతో కూడా పరలోకములో ఉందువు. ఆ దొంగవాడు యేసు పట్ల తాను నమ్మకమును, విశ్వాసాన్ని కనపరచాడు. ఆ దొంగవాడి పట్ల వాడు మారు మనసు కలిగినది కాబట్టి క్రీస్తు వాడి పట్ల క్షమాపణను, వాడికి పరలోకమును యేసు అనుగ్రహించాడు. అందుకే ఆ వ్యక్తికి మారు మనసును బట్టి తాను ప్రభు పట్ల ఎలా ప్రవర్తించాడో, చివరి మారిన ఆ వ్యక్తి యొక్క తీరును బట్టి అతను దేవుని రాజ్యానికి చేరడానికి ప్రభు ఆ రెండవ దొంగవాడు ఈ రోజు నాతో పరలోకంలో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే యేసు ఆ యొక్క దొంగవాడు యేసు నిజంగా దేవుని కుమారుడు, యేసు దేవుని రాజ్యానికి వారసుడు, పరలోకంలో ఉన్నది నిజంగా పరలోక ఆ దొంగవాడు నమ్మాడు. కాబట్టి చివరికి మనందరం కూడా ఆ పరలోకానికే దేవుని చెంతకు మనం వెళ్ళవలసిన వాళ్ళం. కాబట్టి ఆ దొంగవాడి చివరి క్షణంలో ఆ దొంగవాడు యేసు కృపను, యేసు దయను పొందగలిగాడు. ప్రభు చివరి క్షణంలో అంతకుముందు వాడు ఎన్నడూ కూడా ప్రభువును చూడలేదు, ప్రభుని గురించి వినలేదు. కానీ ఈ క్షణంలో అతను ప్రభుతో పాటు శిలువ వేయబడే అవకాశం దొరికింది. ఆ యొక్క క్షణంలో ఆ దొంగవాడు క్రీస్తును దగ్గరుండి పరిశీలిస్తున్నాడు. వీరిద్దరేమో ఇద్దరు కూడా వారి ఆ బాధలో, వేదనలో వారు ఏదైనా మాట్లాడుతున్నారు, కానీ క్రీస్తు మాత్రమే పల్లెత్తి మాట కూడా అనలేదు. కాబట్టి క్రీస్తు గ్రహించడమని నిజంగా ఈ క్రీస్తు నీతిమంతుడు, క్రైస్తలా నీవు నీతిమంతుడు అని ఆ దొంగ ఏమన్నాడు? ఇంకో దొంగ అంటాడు, మొదటి దొంగ అంటాడు, మనము పాపులము, మనము దొంగలము, మనం తప్పు చేసాం కాబట్టి మనం ఈ శిక్షను ఇప్పుడు పొందుతున్నాం. కానీ ఆయన ఏ పాపము చేయదు, ఆయన నీతిమంతుడు, క్రైస్తలా పల్లెత్తి మాట. కాబట్టి అవకాశం ఇది. రెండవదిగా ఆ వ్యక్తి క్రీస్తు కృపను పొందుకున్నాడు. మూడవదిగా యేసు అంత భారములోను ఆయన తన తల్లి వైపు తన ప్రేమితుల సోదరుడు యోహాను వైపు చూస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి. ఎంత
శరీర భారములో వేదనలో కృంగిపోయి కృషించిపోయి సత్తుగా లేకపోయినా కానీ ప్రభు చూడండి ప్రాణం పోయే స్థితిలో కూడా తన తల్లి, తన కన్న తల్లి తన ప్రేమ, ఆ తల్లి ప్రేమ తెచ్చుకొని పుట్టినటువంటి యేసు తన తల్లి ప్రేమ బంధాన్ని మర్చిపోవాలి. తన తల్లి యొక్క స్థితిని గమనించాడు. ఆ తల్లి యొక్క పడుపు కోతల రోగులను ప్రభు గ్రహించాడు. ఎందుకంటే మనకు 10:4 తల్లిదండ్రులు గౌరవించడం, తన కన్న తల్లిని తాను గౌరవించాడు. ఆ తల్లి చిన్న ప్రాయం యేసుని ఎలా అల్లరి ముద్దుగా పెంచింది. ఎలా యేసు పట్ల తన తల్లి యేసు ప్రభు పరిచయలో ఉన్నప్పుడు వారు వీరందరూ కూడా తన కుమారుని గురించి వారందరూ చెడుగా మాట్లాడుతున్నప్పుడు, యేసును నిరాకరించినప్పుడు ఎలా ఆ తల్లి తన కుమారుడి పట్ల ఆమె ఆ ప్రేమను చూపిస్తుందో మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకే యేసు కూడా అంత బాధలో తన తల్లిని మరిచిపోలేదు. తాను వయసు వచ్చిన తర్వాత తన తల్లిని యేసు ఒంటరిగా వదిలిపెట్టకిస్తలేక తను ప్రేమించిన శిష్యుడికి తన తల్లిని ఇచ్చాడు. అందుకే తల్లిదండ్రులు గౌరవించాడు. దేవుడు కూడా తాను నరుడు కాబట్టి తన తల్లి పట్ల చివరి క్షణంలో కూడా తన ప్రాణం పోతున్నా కూడా ఆ చివరి గడిలో తాను తలంచింది తన తల్లిని గురించి. ఇక ఈ 3 మాటలు పలికిన తర్వాత ఏమైందమ్మా? ఆకాశమంతా మేఘావృతమైనది, భూమి అంత మేఘం సాయంకాలంలో చిమ్మ చీకటి అయిపోయింది. సాయంకాలం చిమ్మ చీకటి అయిపోయినది. అంత భూమి సంద్రమిస్తున్నది, భూకంపం అవుతుంది. ఈ సందర్భం మనం చూస్తే కనుక యేసు ప్రభు 4వ మాట ఏలి లమా సబక్తాని అనగా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచింది. యేసు ప్రభు ఇప్పటిదాకా తండ్రితోనూ ఆత్మతోనూ ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు ఈ చివరి గడియలో తాను పొందే ఈ శిలువ వేదన, ఈ శిలువ తన దుఃఖాక్రాంతుడే ఈ యొక్క బాధలు భరించలేక, ఇంత కఠినమైన బాధలు భరించలేక యేసు తాను ఒక నరుడు మాదిరిగా ఇప్పుడు వరకు తాను తండ్రితో ఆత్మతో ఉన్నాడు. ఇప్పుడు వారిద్దరు కూడా యేసు ప్రభువును ఒంటరి వాడు చేసినట్టుగా యేసు తండ్రితోటి ఆత్మతోటి తనకు బంధం తెగిపోయిందని ఆ రోజున తండ్రి అన్నాడు, నేను మహిమపరుస్తున్నాను, నీవు నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యేసు ప్రభు సైతాను పోరాటంలో ఆయన 40 రోజుల ఆయన శోధించబడుతూ ఉండగా దేవదూతలు వచ్చి యేసునకు పరిచయం చేశారు. మరి ఇప్పుడు ఆ దేవదూత ఆడిపోయింది, ఆత్మ పరిశుద్ధాత్మ ఆడిపోయింది, ఈ తండ్రి ఆడిపోయారు. అందుకే నా దేవా నన్ను ఎలా చెయ్యి విడచితివి. ఒక భక్తుడు, దేవుని నమ్ముకున్న భక్తుడు, దేవుని ఆధారపడి జీవించే భక్తుడు ఒక ఏలికనికి ఇలాంటి కష్టకాలంలో తాను అగాధపు చిక్కుని కష్టాల కడలిలో కుంపట్లో కూడుకొని పోయినప్పుడు ఎలా అతని ఆత్మ, ఎలా అతని యొక్క మనసు హృదయం రోధిస్తుందో ఇక్కడ యేసు యొక్క మనసుని కూడా రోధిస్తూ ఉంది. నా దేవా నన్ను ఎలా చేయి విడచితివని ప్రభు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రభు 5వ మాటగా నాకు దాహం కూర్చున్నది. ఆయన జీవించి ఉండగా అందరి యొక్క ఆకలిదప్పులు తీర్చారు, శారీరక ఆకలిదప్పులు తీర్చారు, 60 మందితో వారికి భోజనం పెట్టారు, వారి యొక్క ఆధ్యాత్మిక దప్పికి తీర్చారు. ఇప్పుడు ఈయన చివరి క్షణంలో ఆయన తాను నరుడుగా తాను కూడా అలసిపోయి నాకు దాహం కూర్చున్నది. దప్పిక ఉన్నవాడు నా దగ్గరకు రండి, నేను మీ దప్పిక తీరుస్తాను, నేనే జీవజలం అన్నాడు. నన్ను దాగువారు ఎన్నటికి కూడా దప్పికోరని చెప్పిన ప్రభు ఇప్పుడు నాకు దాహం అంటే ఆయన దాహం ఎవరి కొరకు? మన ఆత్మల రక్షణ కొరకు. అరువురు భారత చేత అలసి ఉన్న సమస్త పిల్లారా నా చెత్తకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. 6వ మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆత్మ ప్రయోజనకరమైనది, ఆత్మ జీవము కలది, ఈ ఆత్మ ఆధ్యాత్మికమైనది. అందుకే యేసు ప్రభు చివరి మారిన ఆయన మన ఆత్మను దేవునికి ఒప్పచెప్తూ ఉన్నాడు. తాను తన యొక్క చివరి క్షణములో ఊపిరిపోతూ ఉండగా ప్రభు పలికిన మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఆత్మల భారముల క్రీస్తు శిలువలో వచ్చారు, ఆత్మల భారముల క్రీస్తు తొలగించి చేశారు.
కాబట్టి ఆ ఆత్మను తాను కూడా ఒక నరుడు కాబట్టి తన ఆత్మను దేవుని సన్నిధికి చేర్చుకోమని దేవుడు ప్రాధాన్యపడుతున్నాడు. చివరి మాటగా చేసే మాట అంతా సమాప్తమైనదని యేసు తల వచ్చి మరణించాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే మహాదేవుడే శిలువలో మనందరి కొరకు తనను తాను బలియాగము చేసుకున్నాడు. బలి పశువు వలె ఆయన శిలువ పైన వధించబడ్డాడు. యేసుక్రీస్తుని బట్టి విశ్వసించుదాం. ఆ శిలువ క్రీస్తుని విశ్వసించుదాం. ఆయనే మన విశ్వాసానికి కారణుడు. ఆయనే మన యొక్క జీవితాలకు పరిపూర్ణించే ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కొరకు రక్షణ కార్యం చేశాడు. మన కొరకు తను తాను బలిగా నిలుచుకున్నాడు. కాబట్టి ఆ యేసు కూడా విశ్వాసంతో జీవించుకోకుండా చేయమని ప్రార్థించుకుంటూ అందరూ కూడా ఇప్పుడు సినిమా ఆరాధనకు సిద్ధపడతాం. అందరు నిల్చొని దానికి ముందుగా తేజ తేజ అందరం నిల్చుండి నిశ్శబ్దంగా శ్రీనివాసుల ప్రార్థన. ప్రియులారా, పవిత్ర కథోలిక సభ కొరకు దేవుని ప్రార్థించడం ప్రపంచమంతటా వ్యాపించిన సత్యం సభ శాంతిని ప్రస్తావించినట్లు దానిని ఐక్యపరిచి కాచి కాపాడినట్లును మనకు జీవితంలో శాంతి పద్ధతులు కొసగినట్లు ప్రార్థించడం. ప్రార్థించుదము. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడించితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన కార్యములను తిలకించుము. విశ్వమంతట వ్యాపించిన శ్రీ సభ నీ దివ్య నామమునందు విశ్వాసమును ప్రకటించుటలో దృఢ సంకల్పము కలిగి ఉండు రాజులను నిర్మించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాపు గారి కొరకు, మన పరిశుద్ధ పాపు గారి కొరకు ప్రార్థించడం. ఆయనను అపోస్తుల వారసత్వ పదవికి ఎన్నుకొనిన దేవుడు దైవ ప్రజలను పాలించుటకు సురక్షితముగా ఆయనను కాచి కాపాడినట్లు ప్రార్థించడం. ప్రార్థించుదము. సర్వకాలము జీవించుచు పాలించు సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, సమస్తముని ఆధీనములో ఉన్నది కనికరించి మా ప్రార్థన ఆలకించుము. మాకై మీరెన్నుకున్న జగద్గురు ఫ్రాన్సిస్ పాపు గారిని అనురాగముతో కాపాడుము. ఈ రీతిన తమ సృష్టికర్తవైన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలముతో పుణ్య పదములో పయనింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రైస్తవ సభ్యులందరి కొరకు, పెట్టండి. మన పీఠాధిపతి కొరకును, అందరి పీఠాధిపతుల కొరకును, గురువుల కొరకును, దీగల కొరకును, సత్యసభలోని అన్ని తరగతుల వారి కొరకును, సమస్త కథోలికుల కొరకును ప్రార్థించడము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్రాత్మ ద్వారా శ్రీ సభను పవిత్రపరచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచర్య అందించు వారి కొరకు
మేము చేయు ఈ విజ్ఞాపనమును ఆలకింపుడు. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలను కొనసాగించుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సత్యసభలో ప్రవేశింప సిద్ధములు వారి కొరకు మన కర్తవ్యము వారి అంతరంగ చెవులను విప్పి వారిని తన దయకు పాత్రలుగా చేయనట్లు దాని వలన వారి జ్ఞానస్థానము ద్వారా పాప విమోచనము పొంది క్రీస్తుతో ఏకమన్నట్లు ప్రార్థించడము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరచి సంరక్షించుచున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపుము. ఒకే బప్తిస్మము ద్వారా శుద్ధి పొందిన మమ్మందరిని పరిపూర్ణ విశ్వాసములు ఐక్యపరచి ప్రేమ బంధములో ఏక కుటుంబముగా జీవించున్నట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సమస్త క్రైస్తవ ప్రజల ఐక్యత కొరకు క్రీస్తుని నమ్మబడిన మన సోదరులందరూ కొరకు ప్రార్థించడం. మన ఒకే తీర్చి కాచి కాపాడినట్లు ప్రార్థించడము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, చెదిరిపోయిన వారిని వెతకి రక్షించి వారిని భద్రముగా కాపాడు. నీ కుమారుని అనుచరులను కనికరముతో వీక్షింపుము. ఒకే జ్ఞానస్థానము ద్వారా నీ పరిశుద్ధత్వములో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమందును ఐక్యమగు వరమును ప్రసాదించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జూద ప్రజల కొరకు ప్రార్థించడం. తాను ప్రప్రథమున బోధించిన ప్రజలకు మన కర్తయ్య సర్వేశ్వరుడు తన నామ భక్తిన ప్రసాదించిన వారు తన వడబడికను వృత్తిగా ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానములను స్మరించుకొను. నీవు ప్రప్రథమముగా ఎన్నుకున్న ప్రజలను సంపూర్ణ రక్షణమును నీ నుండి పొందుటకు యోగ్యులను చేయుమని శ్రీ సభ చేయు విజ్ఞాపనమును దయతో ఆనందించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు నమ్మకము లేని వారి కొరకు ప్రార్థించడం. వారు పవిత్రాత్మ వెలుగు నుండి రక్షణ మార్గంలో ప్రవేశించినట్లు ప్రార్థించడం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, క్రీస్తుని విశ్వసింపని వారు కూడా నీ సమక్షములో నీతిమంతముగా జీవించుచు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకొందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవించుదుముగాక. ఇతర మతములలోని మా సహోదరి సహోదరులతో సామరస్యముతో నలుగుచు భూలోకములోని ప్రేమను ఉత్తమమైన సాక్షులముగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని యందు నమ్మకము లేని వారి కొరకు దేవుని యందు నమ్మకము లేని నాస్తికుల వరకు ప్రార్థించడం. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గమును పాటించు దైవమును కనుగొని వాక్యము పొందినట్లు ప్రార్థించడం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నిన్ను వెదకుటకును వెదకి కనుగొనుటకును
కనుగొని సుఖశాంతులను పొందుటకును వీరిని సృజించితివి. ఈ లోకపు ప్రతిబంధకముల ప్రభావమున గాయపడి దేవుణ్ణి తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను, నీ అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడనియు సర్వమానవాళికి తండ్రివనియు తెలుసుకొని ఆనందించునట్టు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేశ పాలకుల కొరకు, మన దేశ పాలకులందరి కొరకు ప్రార్థించడము. మన కర్తయ్యకు సర్వేశ్వరుడు అందరికీ నిజశాంతి స్వాతంత్రములను తన చిత్తము అనుగుణముగా చెప్పినట్లు ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలను నీవు ఎరుగుదువు. వారి హక్కులను నీవే సంరక్షించుచున్నావు. నీ అధికారముతో మమ్ము పాలించుచున్న నాయకులను కనికరముతో వీక్షింపుము. ఉన్నతమైన ఆశయములతో ప్రజాసేవ చేయునట్లు వారిని ప్రేరేపించుము. తద్వారా మా దేశ ప్రజలు సుహృద్భావము, శాంతి భద్రతలు, మత స్వాతంత్రము అనుభవించగలుగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వేదన నుండి వారి కొరకు ప్రియులారా, సర్వశక్తి మంతులకు మన సర్వేశ్వరుని ప్రార్థించడము. ఆయన భూలోకమును అన్ని దోషముల నుండి శుద్ధి చేయనట్లు గుట్టలు కూడా పరదేశమందున్న వారు సురక్షితముగా ఇల్లు చేర కృపను కరుణించినట్లను, రోగస్తులకు ఆరోగ్యమును, మరణావస్థలో ఉన్న వారికి రక్షణను ప్రసాదించినట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు. శ్రమను పొందు వారికి ఆశ్రయముగా నిలుచువాడు. అనేక భాగాలలో చిక్కుకున్న వారి ఆత్మనామములను ఆలకించు దేవుడవు. వీరందరూ తమ వేదనలకు నీ కనికరముగా చవి చూచి ఆనందించుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ రోజు మా ఉద్దేశాల కొరకు ప్రార్థించడము. సాపురోని దాసు సుబ్రహ్మణ్య దేవుడు మంచాన్ని దయచేయమని, సాపురోని సిలువ రాజకుమారి మనోజ్ మౌలిక వీరి కుటుంబాన్ని దీవించి ఆయన రోజులను దయచేయమని, బిడ్డల చదువులను దీవించమని, వారి తోడుగా ఉండమని, మనోజకు 10వ తరగతి పరీక్షలందు దీవించమని ప్రార్థించడము. బొగ్గుల రోగిరెడ్డి, సావిత్రి, నాగిరెడ్డి, జ్యోతి వారి కుటుంబాన్ని, వారి సంతానమును ఆయన దయచేయమని, బిడ్డలు దీవించమని ప్రార్థించడము. విచారణ కొరకు జల్దీ చిన్నకు ఆత్మశాంతి కలగాలని, జల్దీ శాంతముకు ఆరోగ్యము చేకూరాలని, జల్దీ వెంకటేశ్వర శాంతకుమారి అర్చన వరుసల కొరకు ప్రార్థించు. జల్దీ రమేష్, రాణి, అభిలాషు అక్షర వారి కొరకు ప్రార్థిస్తూ, జల్దీ మహేష్, మాధవి, ఆదర్శులు వారిని వారి కుటుంబాన్ని సొంతం దీవించమని, వారందరికీ ఆరోగ్యాలను, బిడ్డలకు చదువులను దయచేయమని, వారి యొక్క పని పాటు లాభాన్ని దీవించమని ప్రార్థించుదాము. బూర్గు భాస్కర్ రావు గురించి ప్రార్థిస్తూ, బూర్గు అరణ ఆరోగ్యం కొరకు, బూర్గు జెస్సి చదువు నిమిత్తమై ప్రార్థించుదాము. వేమ కోటయ్య, తాతయ్య మోకాళ్ళ కొరకు ప్రార్థించుదాము. వేము దీనమ్మకు ఆరోగ్యం దయచేయమని, కంచె జోగారావు ఆరోగ్యం కొరకును, కంచె కుమార్ ఆరోగ్యం కొరకును, కంచె ఐశ్వర్య, కంచె రాకేష్ చదువు నిమిత్తమై దేవుని ప్రార్థించుదాం. కొండ రాణి తండ్రి రాజేష్ వీరి కుటుంబ దేవుడు దీవించడం వీరికి ఆరోగ్యం దయచేయమని, తండ్రి రాజేష్ చదువులు దీవించమని, దేవుడు తోడుగా ఉండమని, పుష్పమ్మకు ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుదాం. కొండ రోజు రజని చందు వీరి కుటుంబ దేవుడు దీవించమని, ఆరోగ్యాన్ని దయచేయమని, బిడ్డల చదువులను దీవించమని, అలాగే వీరి కుటుంబ శాంతి సమాధానం దయచేయమని ప్రార్థించడము. జంగం భూషణం సీతమ్మలకు దేవుడు ఆరోగ్యం దయచేయమని, జంగం అప్పారామ, స్వరూప, కావ్య వారి కుటుంబాన్ని, వారి సొంతం దేవుడు దీవించమని, ఆరోగ్యం దయచేయమని, కావ్య మైకు దేవుడు చదువు దీవించమని ప్రార్థించుదాము.
నలబిల్లి మార్తయ్య జ్యోతి చంద్ర చరణ ప్రార్థించడము అలెక్య వీరి కుటుంబాన్ని దీవించమని చందు చరణ చదువు అలెక్యలను దేవుడు చదువు దీవించమని వారికి మంచి జ్ఞానం దయచేయమని నల్లబెల్లి జయముకు మంచి ఆరోగ్యం దయచేయమని యామర్తి నాగరాజు విజయ్ కుమారుని మనోహరు మైథిలి హేమంతు వీరి కుటుంబం దేవుడు దీవించమని మనోహరు పరిపాటు దేవుడు తోడుగా ఉండలాగిన మంచి ఆరోగ్యం దయచేయమని మనోహరు మైథిలి హేమంతులకు దేవుడు ఎల్లప్పుడూ దీవెన దయచేయమని ప్రార్థించుదము. నాగభర్తిని రేణుక భవ్య చదువు నిమిత్తమే ప్రార్థించడము అలాగే వారికి ఆరోగ్యం దయచేయమని లోటు మేరికి దేవుడు పరిపాలన దూరుగా ఉండలాగున జినుగు సులోచన సురేష్ సంతాన భాగ్యం దయచేయమని అలాగే వారికి ఆరోగ్యం దయచేయమని నాగరత్నం దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని బాలశౌరి వృత్తి విషయం దయచేయమని అలాగే మరింత దీవెన తనకలను ప్రార్థించడం. కనపర్తి సైతం మంచి ఆరోగ్యం దయచేయమని కనపర్తి వినోదు ప్రియాంకలను దేవుడు దీనికి వారి సంతాన భాగ్యం దయచేయమని కొల్లపల్లి బాలరాజు ప్రశాంతులను దీవించమని వారి సంతాన దృష్టి బాబును లోకేష్ దేవుడు దీవించమని ఆ చతుర్భుజులకు ఆరోగ్యం దయచేయమని కనపర్తి శ్రీలకు ఆత్మశాంతి కలను ప్రార్థించడం. భూమి పెద్ద చక్రయ రత్నకుమారి అను సిస్టరు అఖిల అంజలి కుమారు వీరి కుటుంబాన్ని దీవించమని వీరికి ఆరోగ్యాలు దయచేయమని అనూష అంజలి వీరి చదువులను దేవుడు దీవించమని అలాగే సిస్టర్ అఖిల గారిని దేవుడు దీవించి వారిని తన సేవలో భద్రపరచమని అలాగే బూరుగు పొల్లమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థించడం. బూరుగు ఫ్రాన్సిస్ అతనికి ఆరోగ్యం దయచేయమని బూరుగు చార్లెస్ వారి కుటుంబం దేవుడు దీవించమని బండి చిన్నప్పను వారి కుటుంబం దీవించమని జీవి దాసు వారి కుటుంబం దీవించమని బూర్గల కోర్సు విద్యమని వారి కుటుంబాన్ని దీవించమని వారి ఆరోగ్యం దయచేయమని ఒబ్బన సుస్మిత నరేష్ దేవుడు దీవించమని వారి కుమారుని కూడా లియాంత్ దేవుడు దీవించమని ప్రార్థించడం. జల్దీ కుమారి అభిలాష్ వారి కుటుంబం దేవుడు దీవించమని బిడ్డలకు ఆరోగ్యాలను జ్ఞానం దయచేయమని మంగమ్మ దేవదాసు మరియరానికి వారి కుటుంబం దీవించమని దేవదాసు మరియరానికి సంతాన భాగ్యం దయచేయమని అనురాధ వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని వారికి సంతాన భాగ్యం దయచేయమని పెద్ద నాగభూషణము పొట్టయ్యకు ఆత్మశాంతి కలగాలని అంబటిపుడి రవి దివ్య అహల్య వారి బిడ్డలను దీవించమని అలాగే వారికి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థించడము. బూర్పు శ్రీనివాసరావు ఆత్మశాంతి కలగాలని భానుశ్రీ శ్రీవల్లి అఖిల్ దేవుడు దీవించమని బిడ్డలను చదువులను దీవించమని సాలే మరియమ్మ నరసింహరావులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థించడము. కందులు నారాయణ కర్ణమ్మ దేవుడు దీవించడం వారికి ఆరోగ్యం దయచేయాలని పని పాటలు తోడుగా ఉండాలని మరియదాసు త్రివేణి శ్యాములు శ్రీజల దేవుడు దీనికి వారి కుటుంబాన్ని దీవించమని బిడ్డలకు చదువులకు తోడుగా ఉండమని బుద్ధి వికాసం కలిగించమని దయభక్తిని పెంచమని అలాగే మరియదాసు చేసే పని పాటలుగా ఉండాలన్న దేవుడిని ప్రార్థించడము. కొండ నరసింహరావు మౌనిక లక్ష్మి ప్రసన్న పల్లవి చంద్రబాబు కుటుంబాన్ని దీవించమని పిల్లలకు దేవుడు తెలుగులను దయచేయమని నరసింహరావు చేసే పని పట్టుగా ఉండాలని సరస్వతికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని లక్ష్మయ్యకు ఆత్మశాంతి పొందాలని ప్రార్థించడం. కొండ భూషి మనమ్మ నాగరాజు వీరి కుటుంబాన్ని దీవించాలని వారి ఆరోగ్యం దయచేయమని భూషి మనమ్మలను వారి పని పట్టు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించడము. తానంగి శిలవరాజు వారి కుటుంబాన్ని బూరు కవిత కవిత యర్నం జయరాజు తానంగి పుల్లయ్య యర్నం సుశీల పనితి బాలయ్య కందుల రామయ్య తానంగి కమలాకర్ శీలం రాధగారు రాధగారు తల్లపురెడ్డి శ్రీరెడ్డి కర్ణాటి వెంకటరెడ్డి తల్లపురెడ్డి అంజిరెడ్డి తల్లపురెడ్డి లక్ష్మిరెడ్డి యర్నం యశ్వంత్ వారిని వారి కుటుంబం దేవుడు దీవించమని పనితి రమేష్ యర్నం రత్తయ్య వారి కుటుంబాలకు దేవుడు దీవించమని సాంబత్తిని ధనరాజు ఝాన్సీ నవీను నరేష్ వరమ్మ ధనలక్ష్మి వారందరూ దీవించమని అలాగే నాగయ్యకు ఆత్మశాంతి కల్లో ప్రార్థించడము. శ్రీరం దయాకర్ రెడ్డి వారి కుటుంబం దేవుడు దీవించమని వారికి ఆరోగ్యం దయచేయమని దుంపల అపరాంచి వారి కుటుంబం దేవుడు దీవించమని బూర్గు ప్రసాద్ వారి కుటుంబం దీవించమని బూర్గు జోజి కుటుంబం దేవుడు దీవించమని బుగ్గుల ప్రకాష్ రెడ్డి కుటుంబం దేవుడు దీవించమని ప్రార్థించడం. బూర్గు పెద్దబాబు గ్రేసమ్మ కృష్ణకుమారి నాగరాజు శ్రావణి తారణ్ విహాన్
ఈ అమెరికా పేర్ల ఈ తెలుగు పేర్ల ఏమీ నాకు దేవుడు తోడుగా ఉండమని, వారికి ఆరోగ్య దయచేయమని, కృష్ణకుమార్కి దేవుడు ఉద్యోగ భాగ్యం దయచేయమని, అలాగే మంచి భాగస్వామ్యం కలిగించమని, బాబుకు షుగర్ నుండి విడుదల చేయమని, అలాగే వారి కుటుంబాల శాంతి సమాధానము దయచేయమని, ఆర్థిక స్తోమత వారికి కలుగజేయమని ప్రార్థించడము. కనపర్తి యాకోబు రవి కుటుంబం దేవుడు దీవించమని, రాహులు బాబు కొరకు ప్రార్థన చేయొచ్చు. పంతగాని యామిని నరేష్ నిన్ను వారి కొరకు ప్రార్థించడము. తానంగి చంటి రజని వారికి ఆరోగ్యాలు దయచేయమని, సంజీ శ్రావణి వారి కుటుంబం దేవుడు దీవించమని ప్రార్థించడం. కోతల దావీదు కుమారుడు దేవుడు ఆరోగ్యాలు దయచేయమని, కోతల సురేష్ మేఘన వారి కుటుంబం దీవించి ఆరోగ్యాలు దయచేయమని, కోతల హరిబాబుకు ఆత్మశాంతి కలగాలని, అశ్విత 10వ తరగతి దేవుని యొక్క అనుగ్రహంతో మంచి ఉత్తీర్ణ కలగాలని, దారా శోభారాణి కోటేశ్వరరావు అనిశితకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని, వారిని చదువు దీవించమని, పెరుమల్ల శ్రీను నర్స కుమారి రియాన్స్ వారికి విరిగిరి శక్తిని దయచేయమని ప్రార్థించడము. సాతునూరి నరసింహ మరియమ్మ వారి కుటుంబం కోసం ప్రార్థిస్తూ, సాతునూరి రాజేష్ వారి కుటుంబం దేవుడు దీవించమని, కనపర్తి రావేలు రవివారం వారికి ఆ ఆరోగ్యమును, అలాగే రవివారం ఉద్యోగ భాగం తెచ్చి ప్రార్థించడము. జల్దీ రామ్ కాల్సన్ చైతన్య యేసు శాంతమ్మ సలోని వారి కుటుంబం దేవుడు దీవించమని ప్రార్థించడము. ముద్దునూరి సంఘం కొరకును, అలాగే జయరాజు యొక్క ఆరోగ్యం కొరకును ప్రత్యేకంగా ప్రార్థన చేయడము. బూర్గు నాగేశ్వరరావు లక్ష్మికి ఆరోగ్యం దయచేయమని, లక్ష్మయ్యకు మంచి ఆరోగ్యం దయచేయమని, రత్న కుమారికి ఆత్మశాంతి కలగాలని, ప్రవీణ్ ప్రశాంత్ వారి దేవుడు చదువు దీవించమని ప్రార్థిస్తున్నాము. జల్దీ రూపముకు మంచి ఆరోగ్యం దయచేయమని, వరపర్ల అశోక్ ఆశ చైతు హర్షిత కొరకు ప్రార్థించడము. వారి బిడ్డలు దేవుడు దీవించమని చదువుగా ప్రార్థించడము. మేకా గోపాలరావు దేవి కోటమ్మ వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని, వారికి ఆరోగ్యాలు దయచేయమని, శాంతి సమాధానం దయచేయమని ప్రార్థించడము. భూమి నాగరత్నకు మంచి ఆరోగ్యం దయచేయమని, అలాగే వారి పని పట్ల దేవుడు తోడుగా ఉండలాగిన ఆనందరావు అప్పయ్య సీతయ్య వారందరికీ ఆత్మశాంతి కలిగేలాగా ప్రార్థించడము. తాళ్ళ అనితకు ఆరోగ్యం దేవుడు దయచేయమని, ఆ బిడ్డను దేవుడు కూడా ఆ బిడ్డ స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తుంది. కానీ ఈ రోజున ప్రత్యేకంగా మన యొక్క ప్రార్థన సహాయమాలని తమ కోసం ప్రార్థించమని వేరే బిడ్డలందరి కొరకు ప్రార్థించము. వ్యాధిగ్రస్తుల కొరకు మన సంఘంలో, మన కుటుంబాల్లో వ్యాధులతోటి జబ్బులతోటి బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించడము. ఇంకను ఇతర ఇక్కట్లతోటి ఇబ్బందులతోటి బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించడము. ఇంకా అనేక కలతలతోటి, కుటుంబ సమస్యలతోటి, వ్యక్తిగత చెడ్డ అలవాట్లతోటి బాధపడుతున్న అందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతం కూడా శిలువ ఆరాధనకు సిద్ధపడతాం. తీసుకుంటాం. ఇది శిలువ మనం అది మూడు ఒక పెద్ద శిలువ అవుతుంది. రెండు పెద్ద ఉన్నాయి కదా, ఇంకోటి పెడితే ఇది తొందరగా అయిపోతుంది. 4 అవసరం లేదు, పట్టుకుని ముద్దు పెట్టుకుంటాము. అది చూడవాలి, చూడటానికి అంటే ఆ సందర్భం పెట్టేసాం. మీరు పడుకునే పెద్దది లేదా సిస్టర్? బిగ్ వన్ ఇస్ దేర్ నో? ఇంకొకటి దట్ స్టీల్ వన్, అది బెస్ట్ కదా, అది బెస్ట్. అది ఎవ్రీబడి కెన్ సీ దట్. సరే, అది లోపల క్లోజ్ చేశారు, అది క్లోజ్ చేశారా? అది తీసుకుంటారు, అది బాగుంటుంది. catch is to hold this one more sister is one more sister
ఇచ్చింది లేట్ అవుతుంది. One more big one is there, no steel. Yeah. This was the better. We can lift high. Okay. Kapal. Kapal cut it. Kapal. Moving na matchana. అందరం మోకరించుదాం. ఇదిగో సిలువ మ్రాలు, దీని యందే లోక రక్షకుడు వేలాడెను. రండు అందరం కలిసి దానిని ఆరాధింతుము. You hold it. Come. ముందుకెళ్ళి ఇప్పుడు నన్ను వద్దమ్మా, వద్దు. ఇప్పుడే పట్టుకోండి. మధ్యలో ఆగండి పిల్లలు, మధ్యలో ఆగండి. ఇదిగో సిలువ మ్రాలు, దీని యందే లోక రక్షకుడు వేలాడెను. రండు అందరం కలిసి దానిని ఆరాధింతుము. వెళ్ళండి, ముందుకెళ్ళండి పిల్లలు. ఇదిగో సిలువ మ్రాలు, దీని యందే లోక రక్షకుడు వేలాడెను. రండు అందరము కలిసి దానిని ఆరాధింతుము. పంతులు గారు రండి, మీరు పట్టుకోండి. 4 వరుసల్లో వచ్చి మీరు ఈ టొకలు ఉండండి. ఎవరు మాట్లాడదు. ఇట్లా పట్టుకో, గుడ్డ పెట్టి తుడవాల. గుడ్డ పెట్టు, మీరు పట్టుకోండి. పట్టుకోవాలి. పట్టుకున్నా ముందు తుడిసేయండి. ఒక చూడండి. అక్కడ సందలు అడ్డు చేసుకోండి. సంద బాక్స్ పెట్టలేదా? ఇక్కడ పడుకుంటారు కదా.
ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టుకున్నారా?